హాయ్, మీరు ఇలా ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళి abc.gov.in అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనే ఒక గవర్నమెంట్ సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్టూడెంట్ లాగిన్ అవ్వాలి. సో స్టూడెంట్ లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీకు డైరెక్ట్ డిజీకి క్రెడెన్షియల్స్ వాడవలసి వస్తుంది. సో దీనికోసం ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు డిజీకి అకౌంట్ ఉండే ప్రాబ్లం లేదు, మీరు లాగిన్ అవ్వచ్చు. డిజీకి అకౌంట్ లేకపోతే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ డిజీ లాకర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది డిజీ లాకర్, ఇది గవర్నమెంట్ యాప్. సో ఇక్కడ మీ ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అన్నీ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో మీకు వన్స్ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి, సో మీకు కొత్త అకౌంట్ ఈరోజే చేద్దాం అనుకుంటే మీరు క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్రియేట్ చేసి ఇక్కడ మీ క్రెడెన్షియల్స్ మీ ఆధార్ కార్డులో ఎట్లా ఉంటే అట్లా ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీరు మేలా ఫీమేలా ఇవి ఇచ్చి మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, మీకు ఏ 6 డిజిట్ పాస్కి మీకు ఫోన్పేకి ఎట్లా సెట్ చేస్తారో అట్లా ఒక పాస్కి దీనికి సెట్ చేసుకుని సబ్మిట్ కొడితే మీకు కొత్త అకౌంట్ క్రియేట్ అవుద్ది. సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్ సైన్ ఇన్కి వెళ్ళి చూపిస్తున్నాను. సో సైన్ ఇన్ మీద వెళ్ళి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చి నేను సైన్ ఇన్ అవుతున్నా. సో ఇక్కడ 6 డిజిట్ సెక్యూరిటీ కీ అడిగింది. ఇది మేము ప్రీవియస్గా ఏవైతే సెట్ చేసామో అది ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఏమైతే నెంబర్ ఇచ్చామో దానికి ఓటీపీ వస్తుంది. సో ఆటోఫిల్ పెట్టేసాను, ఓటీపీ ఎంటర్ చేసిన సబ్మిట్ చేసిన తర్వాత డాష్బోర్డ్ ఓపెన్ అవుద్ది. సో ఇందులో మీరు మీ అన్ని డాక్యుమెంట్స్ని సేవ్ చేసుకోవచ్చు. కానీ మనకు ఇప్పుడు ఆధార్ కార్డ్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లాగా చూడాలో చూద్దాం. సో ఫస్ట్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఆధార్ ఐడి అని టైప్ చేయగానే మీకు ఒక ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డిఫాల్ట్గా యాజ్ ఫర్ ఆధార్ మన డీటెయిల్స్ కొన్ని ఫిల్ అయి వస్తాయి. సో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు మీరు ఏం చేంజ్ చేయలేరు. సో ఇక్కడ జస్ట్ మీరు ఐడి టైప్ అంటే మీరు ఇక్కడ కింద ఒక ఫీల్డ్ ఉంది కదా ఐడెంటిటీ వాల్యూ అనేది, సో ఆ నెంబర్ ఏదో ఎంటర్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ కాలేజీలో ఐడి కార్డు నెంబర్ ఉంటే రోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. కొత్తగా జాయిన్ అవ్వ ఉంటే న్యూ అడ్మిన్ క్లిక్ చేయొచ్చు. సో రోల్ నెంబర్ మీద క్లిక్ చేసి నాది 14A95A0446 అంటే మీ కాలేజ్ ఐడి కార్డు ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే మీకు పాలిటెక్నిక్ కాలేజ్ ఐడి కార్డు ఉంటుంది కదా నెంబరు 2249_EC025 020 మీ ఐడి కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఏ ఇయర్లో మీరు అడ్మిషన్ తీసుకున్నారు 2021, 22, 23, 24 ఆ ఇయర్ మీరు ఎంటర్ చేయండి. సో ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అన్ని ఇన్స్టిట్యూట్ నేమ్స్ వస్తాయి. సో ఇందులో మీరు ప్రాపర్గా మీ కాలేజ్ సెలెక్ట్ చేయాలి. అంటే ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజా ఆర్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో నాది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేశాను. గెట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే సో మనకి డీటెయిల్స్ అన్నీ ఫెచ్ అవుతాయి. ఈ కింద చూపిస్తున్న ఆధార్, పాన్ కార్డ్ నాది ఆల్రెడీ స్టోర్ అయిన ప్రీవియస్ డీటెయిల్స్. సో ఇక్కడ ఆధార్ ఐడి కార్డ్ ఫెచ్ అయింది. సో ఇది నా ఆధార్ ఐడి కార్డ్. సో మీకు యాప్లో ఇలా చూపిస్తే మీరు ఇదే కనుక మీరు బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ స్క్రీన్లో ఏదైతే చూపించానో ఆ టైప్ ఐడి కార్డ్ అనేది మీకు క్లియర్ కట్లో వస్తుంది. యా.